ధరణి సురేంద్ర ధరణి అనంతపురం నుంచి వచ్చారు. పిల్లలు లేరు అని చెప్పి బాత్లో పెళ్ళి 5 ఏళ్ళు అయినా 4 ఏళ్ళు అప్పుడు అంతే కదా, ఇప్పుడు 5 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడా ప్రెగ్నెన్సీలు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరి కాళ్ళు కష్టం, ఐవీఎఫ్కి వెళ్ళిపోండి, డోనార్కి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. ఇలా కాదు, న్యాచురల్గా వచ్చే మార్గం ఏమన్నా ఉందా అని ఎత్తుక్కుంటూ ఉంటే మీరు ఎలా వచ్చారు? యూట్యూబ్ ద్వారా మన వీడియోలు చూసి ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు కణాలు 0. బట్ మరి ఎన్నాళ్ళు వాడారు మన దగ్గర? 8 నెలలు ట్రీట్మెంట్ వాడిన తర్వాత ఈరోజు వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. 2 గీతలు వచ్చినాయి. 2 గీతలు వస్తే మనకి ఇన్ఫార్మ్ చేశారు కదా, టెలికాలర్స్ వాళ్ళకి పెట్టారు ఈ స్కానింగ్. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం. అక్కడ దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గర చేయించుకోమంటే మేడం చేసి రాశారు. ఎక్కడ రాశారు? ఇది ప్రైమీ విత్ 1.5 month అమ్యూరియా, సింగిల్ పేటస్ అని రాశారు. అదే డీటెయిల్ గా ఇవ్వచ్చు స్కాను. ఇలా స్కానింగ్ లో గర్భసంచిలో ఉంది అని చెప్పి ఇచ్చారు. ప్రెగ్నెంట్ కన్ఫర్మ్. ఇక్కడ ఒకటి చూడమ్మా, ఫిలిం ఫోకస్ చేసుకో. ఇవి మీరు నాకు వాట్సాప్ లో పెట్టినట్టున్నారు. ఇవి చూసి మిమ్మల్ని రమ్మన్నాం. సో గర్భసంచిలో ఉంది ప్రెగ్నెన్సీ, ట్యూబుల్లో కూడా రాలా. సో గర్భసంచిలో వచ్చింది. కాకపోతే 8 నెలలు పట్టింది. కానీ 5 ఏళ్లుగా ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ, అందరూ ఐవీఎఫ్ డోనార్ మాత్రమే అని చెప్పిన ప్రెగ్నెన్సీ ఈ రోజు నార్మల్ గా వచ్చేసింది. ఆల్మోస్ట్ 8 నెలలు పట్టింది. కాకపోతే అంతే. మరి చెప్పండి, మీరే చెప్పండి. ఎంతో మంది బాధపడుతున్నారు. నెల 3 లక్షలు తీసుకెళ్లి మరి ఐవీఎఫ్లు చేయించుకునే స్తోమత లేని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 3 లక్షలు ఖర్చు పెట్టినా నెలకు 30 ఇంజక్షన్లు, చేతులకి, చట్టలకి, పొట్టలకి, మానాల్లో సూదిలేసి గుచ్చిపిచ్చుకున్నా, నెలకు 2 ఆపరేషన్లు చొప్పున ఆపరేషన్లు చేయించుకుంటున్నా రావట్లా. వస్తుందనే గ్యారంటీ కూడా ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. ఎవరన్నా 100% గ్యారంటీ అన్నారా ఐవీఎఫ్ లో ప్రెగ్నెన్సీ వస్తుంది? లేదు. మనం కట్టిన 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, కొంతమంది అయితే 6 లక్షలు కూడా తీసుకుంటున్నారు ఐవీఎఫ్ కి, సేమ్ ఐవీఎఫ్ కి. ఈ 6 లక్షలు భద్రంగా పోతాయి 100% డాక్టర్ గారి అకౌంట్ లోకి. అదొకటే గ్యారంటీ, మరి ఏ గ్యారంటీ లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెల 3 లక్షలు, 6 లక్షలు తీసుకెళ్లి బిడ్డల కోసం ప్రయత్నించాలంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళకి ఏమన్నా సాధ్యమేమో గాని, స్టీల్ పల్లెల్లో పచ్చడి మెతుకులు పెట్టుకునైనా నా బిడ్డని పోషించుకోవాలనుకునే వాళ్ళకి ఇక బిడ్డ అనే మాటే లేదు, తలసడానికి కూడా లేదు. మరి అలాంటప్పుడు డాక్టర్ సుధాకర్ బాబు కూడా పుట్టడం. డాక్టర్ సుధాకర్ బాబుకు కూడా ఐవీఎఫ్ చేయించుకునేంత శక్తివంతమైన తల్లి లేదు. పేదరికంలోనే పుట్టాడు సుధాకర్ బాబు కూడా. మరి ఇలాంటి వాళ్ళకి అవసరమైనా మనం నిలబడాలని చెప్పి నిలబడ్డాం. సంతానం లేని సమస్యతో బాధపడుతున్న 100 మందిలో 50% మంది స్త్రీలు, మరో 50% మంది పురుషులు. 50% మంది స్త్రీలను చూడటానికి సందుకి గొంతుకి కొన్ని లక్షల్లో చీరలు కట్టిన గైనకాలజిస్టులు ఉన్నారు. మరి ఈ 50% పురుషుణ్ణి వీరి కణాల సమస్యతో సతమతమైపోతున్న అతనిని కాపాడటానికి కనీసం ప్యాంట్ వేసుకున్న ఈ గైనకాలజిస్ట్ ఒక్కడన్నా కృషి చేయొద్దా? నేను కూడా ఐవీఎఫ్ సెంటర్కే బలి చేయనా? ఈ ఐవీఎఫ్లు పెట్టడము, ఆపరేషన్లు థియేటర్లు కట్టడం అంటే ఎలాంటిదంటే రక్తం రుచి మరిగిన పులిని మేపడం లాంటిది. ఇవి నేను పెట్టామా, ప్రతి నెల దానికి 10 లక్షల దానా ఇయ్యాలి. అది ఆ దానా ఎలియటం కోసం మీలో ఎవరో ఒకరు 5-6 దానికి బలి చేయాలి. నేను బలి ఇవ్వలేదనుకో, నెల తిరిగేటప్పుడు నన్ను బలి తీసుకుంటాను. అందుకే ఈ రక్తం రుచి మరిగిన ఐవీఎఫ్ థియేటర్లని, ఆపరేషన్ థియేటర్లు నేను కట్టలేదు. మన హాస్పిటల్ ఎక్కడ ఐవీఎఫ్ ల్యాబ్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు. ఎందుకు ఇంత ధైర్యం నాకు అంటే, మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఒక్కొక్కరు 6 డజన్లు కన్నారు. ఒక్కరన్నా ఐవీఎఫ్ చేయించుకున్నారా? ఒక్కరన్నా ఆపరేషన్ చేయించుకున్నారా? ఏమీ లేదు. అంటే కనొచ్చు. మరి వాళ్ళు ఎలా కన్నారు, మనం ఎందుకు కనలేకపోతున్నాం అంటే, అప్పుడున్న డాక్టర్లు ఫ్యామిలీ డాక్టర్లు. జున్నిస్తే వైద్యం చేసేవాళ్ళు, కూరగాయల సంచిస్తే వైద్యం చేసేవాళ్ళు, పాలు ఇస్తే వైద్యం చేసేవాళ్ళు. ఇప్పుడున్న డాక్టర్లు మేము టోకెన్ డాక్టర్స్. నెలకు 500 కాదు, అది కూడా సరిపోట్లా మాకు.
నెల తిరిగేటప్పటికి 50,000 పట్టురా, లాప్రోస్కోపీ చేస్తా, హిస్ట్రోస్కోపీ చేస్తా, లేకపోతే 3 లక్షలు పట్టురా, IVF చేసేస్తా అని 3 నెలల్లో చెప్పేస్తున్నాం. 3 నెలలు గట్టిగా వచ్చారంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదు. అయితే ఆపరేషన్, లేకపోతే ఒక IVF. అది పరిస్థితి. కానీ ఇవి కాదు. సంతానం లేకపోవడానికి, వీర్యకణాలు చచ్చిపోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి. అవి క్రిములు, హార్మోన్లు, ప్రొడక్షన్ డిఫెక్ట్, డిస్ట్రక్షన్ డిఫెక్ట్, నాగదేవత దోషం, సర్పదేవత దోషం అని చెప్పి నేను చెప్పాను. అవన్నీ పాపం ఎక్కడో అనంతపురం నుంచి వచ్చాడు పాపం ఈ విజయవాడ వరకు మనల్ని నమ్మి వచ్చారు. చక్కగా మనం ఇట్లాగే కౌన్సిలింగ్ చెప్పాము. విన్నాక ఆయనకి ధైర్యం కలిగింది. మందులు వాడారు తీసుకెళ్లి. కాకపోతే 4 నెలల కోర్సు అన్నాము. కానీ ఆయన శరీర తత్వానికి అది మరి సెట్ అవ్వకపోవడం వల్ల మందులు మార్చి ట్రై చేసాం. మొత్తానికి 8 నెలలకే ఆయన బాడీకి సూట్ అయ్యే మందు పడింది. చివరికి బిడ్డ పొట్టలోకి వచ్చింది. సరే, సురేందర్ గారి మాటలు విందాం. నాది ఎలాగో రోజు వింటున్నారు వీడియోలో. సురేందర్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్ కాబట్టి నువ్వు చెప్పేది వింటారు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది ఎవరు వినరు, ఇప్పుడు వింటారు. సరే చెప్పు. ఎందుకంటే నీలాగా బాధపడే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది ఉన్నారు. కన్నీళ్లు కారుస్తున్నారు, అవమానాలు పొందుతున్నారు, అవహేళనలు మరి తట్టుకోలేక ఏమిట్రా దిక్కు అని చెప్పి బాధతో ఉన్న వాళ్ళకి నువ్వు చెప్పే మాట వాళ్ళకి ఓదార్పు అవుద్ది. చావాలనుకున్న వాళ్ళు కూడా బతకడానికి ఒక వెలుగులాగా నీ మాట నిండిద్ది. ఒక్కసారి వాళ్ళకి చెప్తే ధైర్యం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒడ్డును పడ్డావు కూబులో నుంచి. మరి కొంతమంది ఒడ్డును పడేయాల్సిన బాధ్యత కూడా నీదే. స్టాలిన్ సినిమాలో లాగా లాభం పొందో ముగ్గురికి లాభం పొందేదట్టు చై, ఇదే మనది. ఎందుకంటే ఏ దేవుడు అయితే నీకు వీడియో చూపించి ఇక్కడ వరకు తీసుకొచ్చాడో మరి అదే దేవుడు మరొకరికి ఆ వీడియో చూపించడానికి నిన్ను ఉపయోగించుకుంటాడు. ఓకే, రైట్, చెప్పాం. లాస్ట్ ఇయర్ జూన్ లో సార్ వీడియో చూశాను. చూసి మామూలుగా వీడియోలు ఉంటాయి, ఎందుకు పోలే ఏం కదా అనుకున్నా, ఉన్నా. దాని తర్వాత ఎక్కడ హాస్పిటల్కి పోలే. ఫస్ట్ పోతే మళ్ళీ కొన్నాళ్ళకి మా వైఫ్ పోదాం ఏమన్నా కానీ వీడియో చూపిస్తే ఏమన్నా కానీ పోదాం ఒకసారి చూద్దామని వచ్చినాం. ఓకే, జస్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఎంతన్నా కానీ ట్రై చేయాలా, ఇక్కడ చూడాలనే ఉద్దేశంతో చూసాము. ఫస్ట్ 4 నెలల కోర్సు అన్నాము. తర్వాత ఇంకెందుకు పోలే వద్దులే అనుకుని ఊరుకున్నాము. వేరే చోటుకు పోవాలనుకున్నాం ఫస్ట్. తర్వాత ఎందుకు మళ్ళీ మనసు ఒప్పలే, అందుకే మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత 8 నెలలు కోర్సు వాడిన తర్వాత ఇప్పుడు కన్ఫామ్ అయిపోయింది. నమ్మి వస్తే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఫలితం అనేది నేను చెప్పగలను. ఎందుకంటే మేము ట్రై చేసాము, సక్సెస్ అయింది కాబట్టి. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలా? నమ్మాలి, నిలబడాలి. దేవుడు చక్కగా చూపించాడు ఒక మార్గాన్ని. మరి అంత దూరం నుంచి వచ్చినప్పుడు ఆ దేవుడు చెప్పిన మార్గాన్ని పాటించాలి. ఒక్కొక్క శరీర తత్వానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇమ్యూనలాజికల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అందరికీ జ్వరం వస్తే 10 మందికి పారాసెటమాల్ ఇస్తాం, కానీ 6 తగ్గిద్ది, 4 తగ్గదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ 4కి వేరే ఇంజెక్షన్ మార్చడమో లేకపోతే టాబ్లెట్ మార్చడమో చేస్తే తగ్గుద్ది. ఒకటి కాకపోతే ఒకటి, ఆయన శరీరానికి ఏది సూట్ అవుద్దో ఒకటి కాకపోతే ఒకటి మార్చి ట్రై చేయాలి. కొంతమందికి కొంత టైం పడుతుంది. శరీర తత్వాన్ని బట్టి, ఆ మందుకు వాళ్ళ బాడీ రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి కాస్త లేట్ అయిద్దేమో కానీ రాకుండా పోదు. ఈ లోపల నువ్వు నిలబడాలిగా. నెత్తి మీద సైతానంటది, సందులో అక్కాయి పిలుస్తుంది, ఆఫర్ ఉందంట పదా అంటది. 2 IVFలు పోతే ఒక IVF ఫ్రీ. 2 పోతాయని వాళ్ళే చెప్తున్నారు. ఫ్రీది ఎలాగూ పోద్దని నీ కన్ఫామ్. ఈ లోపల ఒళ్ళు హోనం అయిపోద్ది, డబ్బులు గొల్ల అయిపోతాయి. చివరికి నా దగ్గరికి రావాలన్నా కూడా ఉండవు, ఛార్జీలు కూడా ఉండవు. డాక్టర్ అంటేనే విరక్తిలో ఉంటావు. ఒక 2-3 ఏళ్ల పాటు ఇంక ఏమి మాట్లాడకుండా కూర్చుంటావు. కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఊరుకోరు కదా. వాళ్ళ గుండె విశాలమైన గుండెయ్య. నీకే బాధ లేకపోయినా వాళ్ళకి బాధలు వచ్చేస్తాయి, నొప్పులు వచ్చేస్తాయి. నిన్ను ఏదో ఒకటి అంటానే ఉంటారు. మళ్ళా కెలుగుతారు, పొడుస్తారు చోళాలతో. మళ్ళా కదలక తప్పదు. కాబట్టి అదృష్టవశాత్తు ఏంటంటే అన్ని చెప్పినా ఎవరి దగ్గరికి వెళ్ళకోకుండా ఇవన్నీ మనం మొయ్యగలిగిన భారాలు కాదులే అని చెప్పి గప్సిప్ సాంబార్ బుడ్లాగా మన దగ్గరే వాడాడు.
ఎక్కడికి వెళ్దామన్నా ఎక్కడైనా ఐవీఎఫ్లు ఇవే చెప్తున్నారు. అలా కాకుండా ఇన్ని లక్షలు లేకోకుండా చక్కగా మందులతో వాడుతున్న వ్యక్తి ఆయన కాబట్టి ఆయన చెప్పేది కరెక్ట్ గానే ఉంది. మనం కొంచెం ఓర్పు పట్టాలేమో అని అనుకుని ఇంకొక 4 నెలలు ఆగాడు, అయిపోయింది. అది ఏది ఏమైనా మనకి ఇట్లా జీరో నుంచి హీరో అయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజు సురేందర్ కూడా అలాగే అయ్యాడు. అవటమే కాకోకుండా తను ఇలాగా సక్సెస్ అయ్యానని చెప్పి మీలో ధైర్యం కలడానికి ముందుకొచ్చి వీడియో కూడా ఇచ్చారు. ఆయనకి మనం గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఆల్ ది బెస్ట్ సురేంద్ర, గాడ్ బ్లెస్ యూ. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తు. రైట్, 1/2 డజన్ ప్రాప్తిరస్తు.